నీకేం కావాలి? వాట్ యు వాంట్? To start the second Entertainment program you want? You going to dance or sing? none. Then you want to watch all the performances, మీరు huh? ఈ రోబో I want to do the కార్యక్రమం second త్వరగా challenge. చేసేస్తే మనం Which నెక్స్ట్ robotic ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కి వెళ్ళిపోవచ్చు. workshop? So they are saying, go there. ఎవరెవరి టాలెంట్ మొత్తం ఈ రోజు చూపించవచ్చు కిడ్స్. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఉంది. కమ్ ఆన్. Okay, పిల్లలు ప్లీజ్ go back, stand there, please. అటు సైడ్ వెళ్ళండి, స్టేజ్ కి అటువైపు వెళ్ళండి. గో దట్ సైడ్. గో దేర్, గో టు స్క్రీన్. మీరు కెమెరాని కవర్ చేస్తున్నారు. ప్లీజ్ డోంట్ కవర్ ద కెమెరా. సో ప్లీజ్ స్టాండ్ దేర్, గో దేర్, గో దట్ సైడ్, అదర్ సైడ్ ఆఫ్ టేబుల్, నాట్ హియర్. ఓకే, దేర్. అమ్మా, ప్రైజ్ గెలుచుకున్నావు కదా నువ్వు. సో యూ ఓన్ ద ప్రైజ్, రైట్? స్టాండ్ దేర్, గో దేర్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో పిల్లలు చూస్తే దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ రోబోటిక్ వర్క్షాప్. సో చూస్తుంటే అనిపిస్తుంది. సో మరి బాగా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. చాలా అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు లేకపోతే ఒక సో యూ కెన్ స్టార్ట్ నా. సో ఈ బ్లూ టీ షర్ట్ బాబు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఏమంటున్నాడు అంటే నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడు, నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. సో వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ? What to do? You don't know? What to do? So ask him na. So is there that black t-shirt guy? Go to him and ask him. So పిల్లలు మీరు అందరూ టేబుల్కి అటువైపు నిల్చోవాలి, ఇక్కడ నిల్చోవద్దు, ఇటు సైడ్ నిల్చోవద్దు. నేను కూడా కెమెరాకి అడ్డొస్తానంట. సో నేను కూడా అటువైపు నిల్చుంటా. ఓకే. సో ఒకసారి పిల్లలకు అడుగుదాం ఏం నేర్చుకున్నారో. పిల్లలు, సో వాట్ యు హ్యావ్ లర్న్? సో ఏం చెప్పారు? సో పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు. ఇంకొద్దిసేపు ఆగుదాం, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. సో దే ఆర్ రెడీ అంట. అవును, 2 డాగ్ రోబోస్ తెచ్చారు. ఎక్కడున్నాయి అవి? మొత్తం ఇప్పుడు పిల్లలు మళ్ళీ ఇప్పటికే డిస్టర్బ్ చేసేస్తారు. అంటే నేర్చుకునే వాళ్ళని నేర్చుకునివ్వండి, మళ్ళీ అది తీసుకొస్తే వాళ్ళ మనసు మొత్తం దానిపైకే పోతుంది అట్లా. కాబట్టి బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, వినండి చెప్పేది, లిసన్ ప్రాపర్లీ అండ్ కాన్సన్ట్రేట్. Uncle, where's the battery connector? I don't ask him now. He's there. ఇంకొంది టైం, వాళ్ళు నేర్చుకొనివ్వండి. పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఇంట్లో ఉంటారు. మీరు ఒకవేళ యూట్యూబ్లో కూడా స్క్రీన్లో వస్తుంది బ్యాక్ సైడ్, మీరు ఫ్యామిలీలో లైవ్ వస్తుంది, మీరు చూడొచ్చు. సో మీ పిల్లలేమో చాలా మంది పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ లేరు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇది వాళ్ళు ఇంట్లోనే కూర్చొని లైవ్లో చూడొచ్చు వాళ్ళ ఫోన్లో. సాక్షి ఫ్యామిలీ అని యూట్యూబ్లో మా ఛానల్ ఉంది. సాక్షికి చాలా ఛానల్స్ ఉన్నాయి, అంటే హెల్త్కి సంబంధించి సాక్షి హెల్త్ అని, సాక్షి ఫ్యామిలీ, సాక్షి డిజిటల్, సాక్షి సినిమా,
అట్లా చాలా ఛానల్స్ ఉన్నాయి మాకు సాక్షికి సంబంధించి యూట్యూబ్లో. అట్లనే సాక్షి ఫ్యామిలీ అని ఉంది, దాంట్లో లైవ్ వస్తుంది. మీ పిల్లల్ని మీరు ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు, ఇక్కడ రాకపోయినా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడైతే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్టింగ్గా వింటున్నారు కూడా. రోబోటిక్ వర్క్షాప్లో రోబోస్ గురించి, దీనివల్ల అంటే నేను ఏం నేర్చుకోవచ్చు అని. సో ఈ సమ్మర్లో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఈ రోబోటిక్ వర్క్షాప్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు మీకు చెప్తారు. సో యాక్చువల్లీ నాకు రోబోటిక్ గురించి తెలీదు, వెళ్ళి అక్కడ అడుగు. బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నారు కదా, వావ్ హీ కనెక్టెడ్ అండ్ జస్ట్ ఇప్పుడే నేర్చుకున్నాడు. సో యూ కెన్ టెల్ యువర్ వర్డ్స్ హౌ ఇట్, ప్లీజ్ టెల్ నా. Okay. One minute. So basically, this is a small product. Please let's go there. So we are on live now. So he can tell how it work and how he learn. So this is a small project where the LED lights will work. The LED lights have two voltage, 1 voltage, 1 voltage, 3 voltage. But this voltage is 6 voltage. So they're giving 3 voltage extra. So to restore the 3 voltage extra, we need to keep this small voltage to control the 3 voltages. For example, we put this battery in minus. Wait a minute. Now the Wow. lights will glow. Did you know all this before or you just learn here only? I know before. Where you have learned that? In my class, robotic class, Meru. Which school you are studying? Meru. Great work. What's your name? Saharsh. Sahaj. Saharsh. Nice name. Thank you. సో చూసారు కదా, వాళ్ళ స్కూల్లో కూడా రోబోటిక్స్ నేర్పిస్తారంట. సో మరి ఎవరైతే స్కూల్లో రోబోటిక్స్ అవైలబుల్ లేవో వాళ్ళు ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు చెప్తున్నారు ఇక్కడ వాళ్ళకు. సో చాలా యూజ్ అవుతుంది ఈ సమ్మర్లో ఈ రోబోటిక్ వర్క్షాప్, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఏఐ రోబోటికే కాబట్టి సో మరి పార్టిసిపేట్ చేయండి. పిల్లలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం బయట చాలా విషయాల్లో, అంటే మన మానవ శక్తిని తగ్గించేందుకు ఏఐని అలాగే ఎలా తీసుకొచ్చారో అలాగే రోబోస్ని కూడా అలానే వాడుతున్నారు చాలా కంపెనీస్లో, చాలా ప్రతి ప్రదేశాల్లో వాడుతున్నారు. సో పిల్లలకి ఇప్పటి నుంచి ఒక అవగాహన వస్తే బాగుంటుంది అని ఈ సెగ్మెంట్ మేము తీసుకొచ్చాము ఈ ప్రోగ్రాంలో. సో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు, చూస్తున్నాం, కనిపిస్తుంది మనకి. అలాగే ఈ ప్రోగ్రామ్ లైవ్లో కూడా వస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు, ఇక్కడికి ఎవరైతే ఈ స్టేజ్ దగ్గరికి రాని వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు సాక్షి ఫ్యామిలీ, మా యూట్యూబ్ ఛానల్ సాక్షి ఫ్యామిలీలో లైవ్గా చూడొచ్చు. వాళ్ళ పిల్లలు కూడా కనిపిస్తారు, వాళ్ళు నేర్చుకునే ఆ కోచింగ్ తీసుకుంటున్నారు, చెప్తున్నారు ఆ రోబోటిక్ గురించి, అక్కడ ఏ విధంగా దాన్ని ఆపరేట్ చేయొచ్చు అని కూడా చూపిస్తున్నారు మనకి. సో కనిపిస్తుంది. అలాగే ఈ ప్రోగ్రామ్ తర్వాత మ్యూజిక్ ప్లే చేస్తారు. ఈ పిల్లలు, మీరు ప్లీజ్ గో దట్ సైడ్ ప్లీజ్ గో దట్ సైడ్. పిల్లలు ఒక్కసారి మీ వెనక ఉన్న స్క్రీన్ What do you want? చూడండి, ఎందుకంటే మీరందరూ ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. మీరు స్క్రీన్ మీద కనిపించాలి అనుకుంటే మనం టేబుల్ కి అవతల వైపు వెళ్ళాలి. సో ఎందుకంటే ఇది మీకు లైఫ్ లాంగ్ ఒక మెమరీగా గుర్తుండిపోతుంది. మీ పేరెంట్స్ వీడియో చూసుకుంటున్నారు, మనకి ఎల్ఈడిలో కూడా మనం కనిపించామంటే ఒక లైఫ్ లాంగ్ మెమరీ. ఏంటి నేను ఇంత చిన్న వయసులో రోబోటిక్ లో పార్టిసిపేట్ చేశానా అని మీరే షాక్ అవుతారు రేపు పెద్దయ్యాక. అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ కాకముందు ఎవరైతే అబ్బాయి హనుమాన్ చాలీసా పాడాడో ఆ వీడియో మేము we published on Sakshi family channel on YouTube. So please go there and watch his performance. Actually చాలా బాగా పాడాడు హనుమాన్ చాలీసా అంటే చదివాడు పాడాడు, ఎలా అయినా చెప్పుకోవచ్చు మనం. కనీసం ఒక 3 minutes 4 minutes అనర్గళంగా హనుమాన్ చాలీసా పాడాడంటే, అది కూడా ఆ వయసులో అంత కాన్ఫిడెన్స్తో స్టేజ్ ముందు. సో మీరు సాక్షి ఫ్యామిలీ ఛానల్ చూడండి యూట్యూబ్లో, హనుమాన్ చాలీసా పాట మీకు ఆ బాబు పాడింది వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే
వింటున్నారో వాళ్ళు చూడండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత మంది చిన్నపిల్లలు చాలా తక్కువ వయసులోనే హనుమాన్ చాలీసా నేర్చుకుంటారు ఆ పిల్లల్ని చూసి, ఎందుకంటే అది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాంటివి అదే కాన్ఫిడెన్స్ మళ్ళీ వాళ్ళు చదువులో పెడతారు. కాబట్టి సో మీరు ఆ వీడియోని మరింత మందికి షేర్ చేసేలా చూడండి. అలాగే మీరు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్లో. అలాగే సాక్షి పేపర్ కూడా ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు 50% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే ఇప్పుడు సాక్షి పేపర్ చాలా నాణ్యత గల పేపర్. మేము ఈ సాక్షి అనేది తెలుగు ప్రజల మనస్సాక్షి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల మనస్సాక్షి మా సాక్షి. మాకు పేపర్ కూడా ఉంది, న్యూస్ పేపర్ కూడా ఉంది, ఛానల్స్ కూడా ఉన్నాయి. అలాగే డిజిటల్లో ఉంది, అలాగే శాటిలైట్లో ఉంది సాక్షి ఛానల్. మీరు న్యూస్ చూడాలనుకుంటే శాటిలైట్లో చూడొచ్చు ఇంట్లో. ఇక మీరు డిజిటల్ అంటే ఈరోజు ఇది డిజిటల్ యుగం కాబట్టి మనం యూట్యూబ్లో న్యూస్ కూడా చూడొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఉంది సాక్షి, ఫేస్బుక్లో ఉంది, ఎక్కడైనా సాక్షిని చూడొచ్చు మీరు. మీ ట్విట్టర్లో కూడా ఉంది సాక్షి. అలాగే న్యూస్ పేపర్, సాక్షి న్యూస్ పేపర్ కూడా ఉంది. ఈ టైంలో కళలకి సాకారం సాక్షి తెలుగు దినపత్రిక. మన సాక్షి తెలుగు దినపత్రిక స్లోగన్ ఇదే, మీ కళలకు సాకారం. మీకు ఎంతమందికి గుర్తుంటుంది, సాక్షి పేపర్ మొదలైనప్పుడు ఒక యాడ్స్ వచ్చేది, ప్రతి ఒక్క ఎంప్లాయీకి సంబంధించి మన కళలకు సాకారం అని చెప్పేసి ఒక యాడ్ వచ్చేది. సో తెలుగువారి మన సాక్షి, సాక్షి న్యూస్ కి స్వాగతం అంటూ అని చెప్పేసి పలకరించే అరుణని నేను. సో న్యూస్ ప్రెజెంటర్ గా సాక్షిలో చేస్తున్నాను. సో ఈ రోజు మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. దట్టు అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ పిల్లలతో ఈ క్యాంపు నిర్వహించడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మన జనరేషన్ కిడ్స్ కి ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ కి చాలా తేడా ఉంది. చూపులతోనే పసిగట్టేయగల పిల్లలు వీళ్ళందరూను ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారో. సో మీకు సాక్షి పేపర్, అదేవిధంగా మన కంప్యూటర్ కోర్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మన మహేష్ గారు అండ్ ఇప్పుడు ఎవరైతే సాక్షి న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి ఈ రోబోటిక్ వర్క్ షాప్ అయితే ఉంది కదా, దాంట్లో 50% డిస్కౌంట్ లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళ నేమ్స్ మేము వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళ నేమ్స్, సాక్షి న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ మేము రోబోటిక్ వర్క్ షాప్ వాళ్ళకి ఇస్తాము. సో వాళ్ళు మీకు 50% డిస్కౌంట్ ఇస్తారు ఈ రోబోటిక్ వర్క్ షాప్ పైన. ఎవరైతే వాళ్ళ పిల్లలకి ఈ రోబోటిక్ వర్క్ షాప్లో రోబోటిక్ గురించి వాటి గురించి నేర్పించాలి అని అనుకుంటున్నారో పేరెంట్స్, కాబట్టి మీరు లేట్ చేయకుండా వెంటనే వెబ్సైట్లో సాక్షి న్యూస్ పేపర్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ మేము ఈ రోబోటిక్ వర్క్షాప్ వాళ్ళకి మేము ఇస్తాము, వాళ్ళు మీకు 50% డిస్కౌంట్ ఇస్తారు. అలాగే మా సాక్షి ఛానల్స్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సాక్షి హెల్త్ ఉంది, సాక్షి సినిమా ఉంది, సాక్షి ఫ్యామిలీ ఉంది, సాక్షి డిజిటల్ ఉంది, సాక్షి పొలిటికల్ ఉంది. సాక్షికి సంబంధించి చాలా ఛానల్స్ మీకు యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే ఇప్పటిదాకా ఇక్కడ పర్ఫామ్ చేసిన చాలా మందివి మేము యూట్యూబ్లో సాక్షి ఫ్యామిలీ ఛానల్లో పబ్లిష్ చేశాము. సో మీరు లేట్ చేయకుండా చూడండి. సో ఈ ప్రోగ్రామ్ తర్వాత మీకు మళ్ళీ పిల్లలు మీరు ఈ ముందు నిల్చున్న వాళ్ళు, టేబుల్స్కి ముందు నిల్చున్న వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. గో దట్ సైడ్ ప్లీజ్ గో దట్ సైడ్. అటు వెళ్ళమ్మా, ప్లీజ్ గో దట్ సైడ్. పాపా గో దట్ సైడ్. సో పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు. సో దీని తర్వాత మనకి ఇక చివరి ప్రోగ్రామ్ ఉంది, మ్యూజిక్ ప్లే చేస్తారు. ఒక బాబు ఎవరో వాళ్ళ బాబుతో భగవద్గీత పాడించాలనుకున్నారు. సో వాళ్ళు రెడీగా ఉండొచ్చు. సో తర్వాత మేము ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీతో భగవద్గీత పాడిస్తాము. సో వెయిట్ హియర్ ఓన్లీ. ఓకే, వాట్స్ యర్ నేమ్? శ్రేయాన్స్ రెడీగా ఉన్నాడు భగవద్గీత పాడడానికి. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత శ్రేయాస్ని అది మేము చెప్పాము గిఫ్ట్స్, ఎందుకంటే అవి ప్యాక్ చేసి ఉంటాయి కదా అట్లా. సో గిఫ్ట్స్ రావడానికి అంటే మంచి పర్ఫామ్ ఇవ్వండి అంతే, మంచి పర్ఫార్మెన్స్, వాట్ ఎవర్ సింగింగ్ ఆర్ డాన్సింగ్ అదర్. సో చూస్తున్నాం చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు పిల్లలు, వాళ్ళు కూడా బాగా చెప్తున్నారు రోబోటిక్ వర్క్షాప్ వాళ్ళు. సో ఇది బాగా యూజ్ అయ్యే సెగ్మెంటే, ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం ఏఐ టెక్నాలజీ అలాగే రోబోతే పనులు చేపించుకుంటారు కాబట్టి. అంటే తెలుస్తుంది ఇప్పటికే మనం చాలా ప్రాంతాలలో, చాలా వ్యవస్థలలో, చాలా కంపెనీలలో రోబోస్ వాడుతున్నారు కాబట్టి
పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు దీని గురించి తెలుసు కదా డాడీ అని చెప్పినప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా అరే వీడికి అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని మనం ఆపరేట్ చేయలేకపోవచ్చు, అంటే పేరెంట్స్ అంటే వాళ్ళ వర్కుల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండి. అదే పిల్లలు ఇలాంటివి ముందే నేర్చేసుకున్నారు అనుకోండి, రేపు ఎక్కడైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ అది ఆ టెక్నాలజీ వీళ్ళకి తెలిసి ఉంటుంది పిల్లలకి. పిల్లలు దాన్ని యూజ్ చేసినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పేరెంట్స్ కూడా. కాబట్టి పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే అంటే సమ్మర్ టైంలో బెస్ట్ కదా. ఇలాంటి ఎండాకాలంలో వాళ్ళకి ఎలాగో ఒక 2 months ఉంటుంది, ఒక నెల మీద 10 రోజులు, ఒక 1 month 2 months నేర్చుకుంటే పిల్లలకు కూడా ఒక ఎక్స్ట్రా స్కిల్ వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సో ఇది వాళ్ళకి బాగా యూస్ఫుల్. అందుకే మేము ఇవాళ ఒక 3 segments తీసుకొచ్చాం. ఒకటి జూనియర్ జర్నలిస్ట్, అంటే కాన్ఫిడెన్స్ కోసం, లైఫ్లో కాన్ఫిడెన్స్ కోసం జూనియర్ జర్నలిస్ట్ తీసుకొచ్చాము. తర్వాత రోబోటిక్ వర్క్షాప్, ఇక చివరిది ఫన్ గేమ్స్. లైఫ్లో ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత తెలివి ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంతో కొంత ఫన్ ఉండాలి జీవితంలో, ఎంతో కొంత ఆనందం, ఎంతో కొంత సంతోషం ఉండాలి. అది లేకుండా జీవితానికి ముగింపు అనేది ఉండదు. ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా అందరినీ వయసుతో సంబంధం లేకుండా కలిపేదే ఫన్, ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ ఇప్పుడు దీని తర్వాత రాబోతుంది. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు డ్యాన్స్ చేయాలనుకుంటే డ్యాన్స్ చేయొచ్చు, పాట పాడాలనుకుంటే పాట పాడొచ్చు, ఏదైనా వాళ్ళ మనసులో ఏదైనా ఉంటే అది వాళ్ళు చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే పిల్లలది రోబోటిక్ వర్క్షాప్ అయితే నడుస్తుంది. కాబట్టి ఇవాళ ఈ 3 segments తోటి మేము ముందుకు వచ్చాము. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి. చిన్నప్పుడు మేము కూడా, అంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో నేను చిన్నప్పుడు ఎండాకాలంలో మేము ఏం చేసేవాళ్ళం అంటే చదువు అయిపోయాక ఎక్కువగా గేమ్స్ ఆడేవాళ్ళం. గద్దెల మీద కూర్చొని రాళ్ళతోటి, లేకపోతే అవి కచ్చకాయలు, లేకపోతే అవి ఇవి. దాంట్లో చాలా తెలివి ఉండేది. ఎలాంటి తెలివి అంటే ముందే కనిపెట్టాలి, ముందే చెప్పాలి ఏది ఎక్కడ ఉందో. సో అది తర్వాత అప్పుడు ఏమనిపించేది కాదు, బట్ తర్వాత తెలిసేది. ఓహో ఇంత కాన్ఫిడెన్స్ ఆ టైంలో, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత ఈజీగా, అంటే ఒక పట్టి గీసేది, పట్టీలో 3 రాళ్ళు పెట్టేది అటు ఇటు, తొందరగా. సో ఇలాంటి గేమ్స్, సో అలాగే అవి మోడర్న్ లైఫ్లో చేంజ్ అవుతూ వచ్చాయి. సో పాప ఒకటి ఇప్పుడే, నీ పేరేంటమ్మా? నయన్. ఇప్పుడే ఒకటి సేమ్ ఇంతకుముందు ఒక బాబు ఎలాగైతే నేర్చుకున్నాడో అలాగే పాప కూడా నేర్చేసుకుంది. ఇప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాట్ ఈస్ వాట్. మధ్యలోకి వెళ్దాం. ఇక రామ, ఇప్పుడే నేర్చేసుకున్నావా? అది ముందు ఒకసారి చెప్తావా? ఇది బ్రెడ్ బోర్డ్ లో ఎల్ఈడీస్ ఉన్నాయి. ఎల్ఈడీస్ ఒక రిజిస్టర్ కి తో కనెక్ట్ అయి ఉంది. ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఒకవేళ ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్ పెడితే ఇక్కడ అంతా పాజిటివ్, ఇక్కడ అంతా నెగిటివ్ వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న పాజిటివ్ ఈ రిజిస్టర్ వల్ల ఇటు పక్క ట్రాన్స్ఫర్ అవుతుంది, నెగిటివ్ ఇటు పక్క వెళ్ళి దీనికి కనెక్ట్ అవుతుంది. 2 కనెక్ట్ అయ్యి వెలుగుతాయి బల్బ్స్. ఫైనల్లీ చూపిస్తావా లైట్ ఎలా వెలుగుతుందో? కెమెరాకి పెట్టమ్మా. బ్యాటరీ పట్టుకున్నాను. సో నీకు ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయండి? నచ్చింది, బాగుంది, చాలా బాగుంది. దీనివల్ల నీకు ఏమైనా కాన్ఫిడెన్స్ గెయిన్ అయిందా? అంటే నేను ఇది చేయగలుగుతా అనే ఒక పవర్ ఏమైనా వచ్చిందా? స్టేజ్ ఫియర్ పోయింది. నయన్ చెప్తుంది తనకి స్టేజ్ ఫియర్ పోయిందంట దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల. ఈ ప్రోగ్రామ్ కూడా సో ఇంకా ఎవరైనా కిడ్స్ అసెంబ్ల్ చేసిన వారు, అలాగే మనకు పవర్ జనరేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి షో us. ప్లీజ్ కమ్ హియర్. ఓకే, యూ నీడ్ హెల్ప్? ఓకే, కమ్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. Okay. So one more kid is here. So she want to show
How to power generate? Oh, okay, nice. What's her name? My name is Hasini. How it feels? It feels like from the battery we connect it to positive and negative, and then it charges and then it generates power and the lights light up. Thank you. You just learned it? What? Just only you learned it or before you know about it? I just learned it. Okay, nice, nice. Great job. Thank you. Ready, one more kid here with us. So you just learned it? Yeah, like almost we learned it. We were trying. Okay. Let's start from the first. Yeah, so first I used this part to like attach it there. Then I told him to put some of these wires. Then I like kept the LED in some parts, and then the light started working. So we got to know we did it properly. So how it feels now? You personally, how it feels you? I feel like happy with him. Because we both like work together to do the whole LED. He gave me the parts. So first time that light sparks, what was your thought? Damn, we did it. Great job kids. ఓకే సో మీరు అలాగే మా సాక్షి న్యూస్ పేపర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ రోబోటిక్ వర్క్షాప్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తే ఒక్కొక్కరి పైన. సో మా వెబ్సైట్లో సాక్షి న్యూస్ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీకు మంచి మంచి వార్తలు మేము అందిస్తాము. అంటే వరల్డ్ వైడ్, ఇంటర్నేషనల్, నేషనల్, అలాగే స్టేట్ పాలిటిక్స్ అన్ని వార్తలు మీకు మా వెబ్సైట్ సాక్షి న్యూస్ పేపర్లో దొరుకుతాయి. సో దాన్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. వన్ మోర్ కిడ్ విత్ us. వాట్స్ యువర్ నేమ్? Bhagavati. So you just done it, right? Yeah, I learned it today. Okay, nice. So let's start from the first. So do it now. Great job. So how it feels? Like I kept this wire over here and then this wire over here. And before that I kept this light over here and then I kept this one. Thank you. సో చూస్తున్నారు కదా, చాలా మంది కిడ్స్ వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడే నేర్చుకున్నారు పవర్ జనరేటర్ అంటే ఎలా చేయాలి, ఏంటి, వాట్ ఈస్ నెగటివ్, వాట్ ఈస్ పాజిటివ్ ఎనర్జీ. సో అవన్నీ ఇప్పుడే నేర్చేసుకున్నారు. సో చాలా మంది వస్తున్నారు, వీళ్ళందరూ నేర్చేసుకున్నారు. వాళ్ళ కళ్ళలో కాన్ఫిడెన్స్ చూస్తున్నాము. సో దే ఆర్ వెరీ హ్యాపీ. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. వాట్స్ యర్ నేమ్? Aryan. వాట్స్ యర్ నేమ్? Danvi. సో యు ఆర్ హ్యాపీ or you feel like I learned something like that? Yeah, I did. How it feels? It feels very interesting to learn more. In how many minutes you learned it? It took me around 7 minutes. Nice. For you? The LEDs weren't working properly, so I had to change it multiple times. Great, okay. So you know everything about it right now, okay? Yeah. Thank you. సో మా సాక్షి న్యూస్ పేపర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్సైట్లో 50% డిస్కౌంట్ వస్తుంది ఈ కోర్స్కి సంబంధించి. సో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దామా? మ్యూజిక్ ప్లే చేస్తారు మీరు. రేపటికి ముందడుగు మన సాక్షి దినపత్రిక సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి ఈ సమ్మర్ లో మీ పిల్లలకి కోర్సు 50% కే వస్తుంది. వీళ్ళు పిల్లలు కాదు బాబోయ్, పిడుగులు అనిపించేస్తున్నారు. ఎందుకంటే ఎంత యాక్టివ్ గా నేర్పిస్తున్నారు. ఇంత ఓపిక కూర్చున్న మీ పేరెంట్స్ అందరికీ ఒక్కసారిగా ధన్యవాదాలండి. చాలా ఓపిక మీ పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చొని మేము చెప్పేది కూడా వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సేపట్లో మ్యూజిక్ స్టార్ట్ చేసి కాసేపు పిల్లలతో మనం కూడా ఎంజాయ్ చేద్దాము. అండ్ మనకి